నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు మృతి చెందారు. ఒకే కాలనీకి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. హఠాత్తుగా అపస్మారక స్థితికి చేరుకున్న ఓ యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా పొందుతూ మృతి చెందారు. మరో యువకుడు గుండెపోటుకు గురై మరణించాడు. గా వర్క్ చేస్తున్నాను. ఈ మధ్యలో హార్ట్ అటాక్ రిస్క్ అనేది ఎక్కువైపోతుంది. దట్ 30 years లోపు వాళ్ళు కూడా చాలా మంది డెత్ అవుతున్నారు. సో దీనికి మెయిన్ కారణాలు ఏంటంటే హై స్ట్రెస్ లెవెల్స్. వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, నైట్ సరిగా తొందరగా పడుకోకపోవడం, తర్వాత అన్హెల్దీ లైఫ్ స్టైల్స్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోయింది, సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. తర్వాత యువత అనేవాళ్ళు డ్రగ్స్ కి బానిస అయిపోతున్నారు. యాంఫిటమైన్ డ్రగ్స్ కానీ, కోకేన్ డ్రగ్స్ కానీ తీసుకోవడం, దానివల్ల కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. సో బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న మెడిసిన్ సరిగా తీసుకోకపోవడం, డయాబెటీస్ ఉన్నా కూడా మెడిసిన్ సరిగా వాడకపోవడం వల్ల కూడా రిస్క్ అనేది పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలో కూడా జెనెటిక్ డిజార్డర్స్ కూడా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అనే డిసీజ్ ఉంటుంది. దీనివల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ముందే అన్ని బెస్ట్ చేసుకుంటే దీన్ని కొంచెం వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఏమైపోతుందంటే యువత అనే వాళ్ళు స్మోకింగ్కి, ఆల్కహాల్కి బానిస అయిపోతున్నారు. లేట్ నైట్స్లో పడుకోవడం వల్ల ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువైపోయి హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోయి హైపర్ కోయాగ్యులేటివ్ స్టేట్స్ అనేవి అయిపోయి తర్వాత హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. కొంతమంది సిమ్టమ్స్ ఉన్నా కూడా దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. సో మైల్డ్ చెస్ట్ పెయిన్, రేడియేటింగ్ పెయిన్ కానీ, దమ్ము ఆయాసం రావడం నడిస్తే ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి డాక్టర్ని సరైన సమయంలో సంప్రదించకపోవడం వల్ల కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చాలా రోజుల నుంచి బ్లడ్ ప్రెషర్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ సరిగా తీసుకోవట్లేదు. వాళ్ళు డాక్టర్ని సంప్రదించట్లేదు. బర్త్ కంట్రోలింగ్ పిల్స్లో ఫీమేల్స్లో కూడా స్టీరాయిడ్స్ యూజ్ చేస్తే కూడా దానివల్ల కూడా హై కోయాగ్యులేటివ్